కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరియు తెలంగాణలోని మేడ్చల్కు చెందిన 99వ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్తో కలిసి కమిషనరేట్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు స్పెషల్ యాక్షన్ టీం సిబ్బందితో కలిసి కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కరీంనగర్ బస్టాండ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్, కమాండ్ రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, శాస్త్రి రోడ్ టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, గాంధీ రోడ్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, తెలంగాణ చౌక్ మరియు చివరిగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు గస్తీ నిర్వహించడంతో పాటు బహిరంగ ప్రదేశాలను సందర్శించారు. అంతేకాకుండా స్థానిక పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు మరియు పౌర సమాజ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కోవడానికి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం IPS మాట్లాడారు. ఈరోజు కరీంనగర్ టౌన్లో కరీంనగర్ పోలీస్ ద్వారా ప్లస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ ఫ్రమ్ 99th బెటాలియన్ హకీంపేట్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలరైజేషన్ ఎక్సర్సైజ్ ఆఫ్ RAF ప్లస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. ఇప్పుడు అప్కమింగ్ వీక్స్లో 2 వీక్స్లో ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకి తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి ప్లస్ గణేష్ నిమజ్జనం ఉంటాయి. ఇంకొకటి ఈద్ మిలాదున్ నబీ కూడా నెక్స్ట్ 2 వీక్స్లో ఫెస్టివల్ వస్తున్నాయి. దీనికోసం టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ టు మెయింటైన్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో కరీంనగర్ టౌన్లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ బస్ స్టాండ్ సర్కిల్, తర్వాత 1 టౌన్ పొల్యూషన్ సర్కిల్, కమాన్ సర్కిల్, గంజ్ ఏరియా, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, మంచిర్యాల చౌరస్తా, కోర్ట్ సర్కిల్, IB చౌక్, ఇక్కడ గీతా భవన్లో ఇది ఎండ్ అయింది. టోటల్ 6 కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు. దీంట్లో మోర్ దెన్ 150 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. నాతో పాటు డిప్యూటీ కమాండెంట్ గారు ఉన్నారు, భాగ్యల్ గారు, అడిషనల్ SP అడ్మిన్, అడిషనల్ SP AR, ACP కరీంనగర్ టౌన్, ACP ట్రాఫిక్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ టౌన్ పోలీస్ స్టేషన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే జనాలు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. రిక్వెస్ట్ ఏంటి అంటే అందరితో పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్. చాలా మంచి ఫెస్టివల్, మేము ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాము మీ సేఫ్టీ కోసం, మీ సెక్యూరిటీ కోసం. ఫెస్టివల్ చేసినప్పుడు రిక్వెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. స్పెషల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం, కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టడం, దీనివల్ల డిస్టర్బ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్, ఫేక్ పోస్ట్ సర్క్యులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి. మన సోషల్ మీడియా సెల్ కూడా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు ఇన్ని వెరిఫై చేసి ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటాము. ఇది కాకుండా అప్కమింగ్ ఫెస్టివల్లో 27th రోజు గణేష్ చతుర్థి ఉంది. ఆ గణేష్ ఐడల్స్ పండాల్స్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ఆన్లైన్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది. దీంట్లో అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే మీ డీటెయిల్స్ ఎక్కడైనా ఇన్స్టాలేషన్ జరుగుతుంది, గణేష్ ఐడల్స్ ఇన్స్టాలేషన్, ఆ డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేయాలి. ఎంత ఫీట్ హైట్ ఐడల్ ఉంది, ఏ రోజు ఇది ఇమర్షన్ ప్లాన్ చేస్తున్నారు, మొత్తం అది డీటెయిల్స్ మనకి వస్తే మేము ఇంకా ఎఫెక్టివ్ ప్లానింగ్ చేస్తాము. మనకి మెయిన్ 9th రోజు ఇమర్షన్ ఉంటాయి, 5th సెప్టెంబర్ రోజు. దీనికోసం ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇంకా ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అంటే ఎక్కడైనా గణేష్ పండాలు పెడుతున్నారు అక్కడ CCTV కెమెరా ఖచ్చితంగా పెట్టాలి.
ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టాలి. తర్వాత ఒక నైట్ టైంలో అట్లీస్ట్ 1 person ఖచ్చితంగా ఉండాలి అక్కడ. యాక్సిడెంటల్ రీజన్ వల్ల లేకపోతే వేరే రీజన్ వల్ల ఏమైనా ఇన్సిడెంట్ జరగవచ్చు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము క్విక్ రెస్పాన్స్ చేసి అది హ్యాండిల్ చేస్తాము. కానీ అప్పటి వరకు వీ షుడ్ ట్రస్ట్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్. దీనికోసం రేపు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ మేడంతో పాటు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆఫీషియల్స్ ఉంటారు. దీంట్లో జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పీస్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి. దీంట్లో ఉన్న బోత్ కమ్యూనిటీస్, హిందూ అండ్ ముస్లిం కమ్యూనిటీస్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. పీస్ కమిటీ మెంబర్స్ కూడా వస్తారు. ఇంకా ఇట్లా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్, దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఫ్రమ్ మీడియా పర్సన్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ ద్వారా ఐ వాంట్ టు కన్వే టు ఆల్ సిటిజన్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వీఆర్ ఆల్ రెడీ. అండ్ ఈ ఫెస్టివల్స్ సెలబ్రేషన్ పీస్ఫుల్గా చేయాలి, వితౌట్ కాజింగ్ ట్రబులింగ్ టు అదర్ పీపుల్. కలిసి చేయాలి. జస్ట్ లైక్ ఇది తెలంగాణలో గంగా జమున తహజీబ్ ఉంది, అది మెయింటైన్ చేయాలి. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ మేము ఫుల్గా ప్రిపేర్డ్ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ మీడియా పర్సన్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.